హోలీ ఉత్సవాలు గోవాలో హోలీ ఉత్సవాలు మినిమం 15 days జరుగుతాయండి. ఇవన్నీ హోలీకి ఒక్కో వాడికి ఒక్కొక్క రోజు జరుగుతాయి సెలబ్రేషన్. ఇవన్నీ అదే ఇంకా స్టోరీ మనకు తెలియదు. రావణాసుడి స్టోరీ అంతా ఉంది ఒక్కొక్క దాంట్లో. ఇది డక్కులు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంకా లాస్ట్ వీడియో అన్నమాట. ఇంకా గోవాకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. సో 1 week అయితే అసలు టైమే తెలియలేదన్నమాట. అంతా బిజీగా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయాయి. సో ఇది లాస్ట్ వీడియో అండి. ఇవాళతో గోవాలో లాస్ట్ వీడియో. మీ అందరికీ మీలో కొంతమందికి అయితే బోర్ కొట్టేసే ఉండొచ్చు. బట్ ఇవాళతో ఇంకా గోవా వీడియోస్ అయితే అన్నీ అయిపోయినాయి. లాస్ట్ వీడియో అన్నమాట. అండ్ ఇంకా వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రైస్తా ఇవన్నీ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అండ్ ఇంకా గోవాలో అయితే హోలీ సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుందంటండి. సో మేము వచ్చే రోజే ఇంకా మేము ఉండే ఏరియాలో రిసార్ట్స్ దగ్గర అయితే ఈ షో ఉందన్నమాట నైట్కి. ఇంకా మేము బ్యాక్ ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నమాట. సో ఇంకా మ్యాక్సిమం ఒక 1 kilometer నడిచిన తర్వాత అయితే మేమైతే వెహికల్ ఎక్కామన్నమాట. అండ్ ఇంకా లాస్ట్ డే ఇంకా రైతే ఇంతకు ఎక్కడికి వెళ్తుందా అని చెప్పేసి అనుకుంటున్నారా? అండ్ ఇంకా నేను పెద్దగా షాపింగ్ ఏం చేయలేదని చెప్పేసి ఇంకెలాగూ లాస్ట్ డే అలా అలా కొంచెం బయటకు తిరిగేసి వద్దామని చెప్పేసి ఇంకా మొత్తానికైతే బస్సు ఎక్కాం. లాస్ట్ డే అయితే ఇంకా బస్సు కూడా ఎక్కేసామన్నమాట. లాస్ట్ బస్సు కూడా వదలలేదు. సో అది బస్సులో ట్రావెల్ చేసి ఇంకా బాగా బీచు, కండోలియన్ బీచు అవన్నీ బీచ్లన్నీ మెల్లగా తిరిగేసి షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా క్యాబ్ తీసుకోవచ్చు, బట్ మనకు బస్సు అయితే చాలా తక్కువ పడుతుందని చెప్పేసి అసలు అనుకోలేదు. దగ్గరలోనే అనుకున్నాం కానీ చాలా డిస్టెన్స్ అయితే ఉండింది. అందుకనే ఇంకా బస్లో ట్రావెల్ చేసి మెల్లగా అలా షాపింగ్ చేసుకుని అయితే వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళడానికి అంతా లగేజ్ అంతా సర్దుకుంటూ ఉన్నాము. అయితే ఇంకా గోవా ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. గోవా ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్మాల్ షాపింగ్ అంతా ఇవన్నీ చిన్నగా అన్నీ చేసుకున్నాము. వచ్చేటప్పుడు అయితే ఒకటే బ్రీఫ్ కేస్ తీసుకుని వచ్చినాను, లగేజ్ బ్యాగ్. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకొకటి యాడ్ అయిపోయింది. నేను మా వారు ఒక్కొక్కటి తీసుకొచ్చుకున్నాం కదా. ఇంకా దీని బ్యాగ్ చిన్న లగేజ్. సో ఇప్పుడైతే ఈ బ్రీఫ్ కేస్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 3500. ఇది ఒకటి తీసుకున్నాము. ఇంకా సామాన్లు షాపింగ్ ఇవన్నీ చేసాం కదా, అవన్నీ పట్టాలంటే కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకోవాలని పెద్దగా తీసుకున్నాను. సో ఆఫ్టర్ 1 week అయితే ఇంకా 1 week అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళే వరకు. ఎగ్జాక్ట్లీ 1 week అన్నమాట. ఈ 1 week అయితే లక్కీ పాపని వదిలి ఉండడం నిజంగా ఫస్ట్ టైము. బట్ పాప అయితే చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. లక్కీ పాప కూడా ఈసారి ఫుల్ సపోర్ట్ చేసింది మాకైతే. ఇది మొత్తానికైతే ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాము. హైదరాబాద్ ఇక్కడ గోవా టు హైదరాబాద్ ఫ్లైట్ అన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా వేరే ఇంకా. సో ఇది మొత్తానికైతే ప్యాకింగ్ అయిపోయింది. ధీరజ్ రెడీ అయిపోయాడు, ఇంకా నేను రెడీ, అందరం రెడీ వెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నాము. ఇంకో 1 hourలో అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. మొత్తానికైతే ప్యాకింగ్ అవుతుంది. ఇది అన్ని సర్దేసుకున్నాను. దీర్ఘాని బ్యాగ్ అది, ఇది నా బ్యాగ్. బ్యాగులు అన్నీ సిద్ధం, అన్నీ రెడీ. నేను తీసుకున్న హ్యాట్, ఈ హ్యాట్ తీసుకున్నాం మొన్న చూసారు కదా వీడియోలో. ఈ హ్యాట్ వచ్చేసి 150 rupees హ్యాట్. దీని మ్యాచింగ్ గ్లాసెస్ కూడా తీసుకున్నాం కదా ఆ రోజు చూసి మీరంతా. మ్యాచింగ్ గ్లాసెస్, మ్యాచింగ్ గ్లాసెస్. సో గోవాకి వచ్చినాక ఏదో ఒక స్పెషల్ వెరైటీగా ఉండాలి కదా. ఇది కొంచెం డిఫరెంట్గా ఇలా తీసుకున్నా. 2 మ్యాచింగ్. ఇవి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను షాపింగ్ అంతా ఏమేమి చేశాను. షాపింగ్ గురించి ఒక వీడియో చేస్తాను. షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా సైడ్ కొండు సో ఫైనల్గా అయితే షాపింగ్ అంతా అయిపోయింది. వెళ్ళడానికి లగేజ్ ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ ఇందాక చూపించాను కదా, ప్యాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చిన్న ఏమైనా కొనాలనుకుంటే అన్నీ తీసేసుకున్నాము. బట్ ఇక్కడ ఏం స్పెషల్గా ఉండదు. చెప్పాను కదా, ఒక డ్రింకింగ్ మందు తప్ప ఏదంతా కాస్ట్లీనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంకా వెళ్ళడానికి అయితే అంతా రెడీ చేసుకున్నాము. గోవాకి అంతా ఏం చేస్తాం, మంచుకోక జత అద్దాలు తీసుకున్నాం, మంచుకోక బ్యాగ్ తీసుకున్నాం. ఇది ఓవరాల్గా ధీరజ్ ఒక జత అద్దాలు, మా ఒకటి, నేను ఒకటి. ఏదో ఇంకా గోవాకి అంతా కొంచెం అన్న బిల్డప్ ఇవ్వాలి కదా. సో ఇది ఓవరాల్గా ఇట్లా ఫైనల్గా రెడీ అయిపోయినాం. ఇంకా అందరం వెళ్తున్నాము. లగేజ్ కూడా రెడీ అయిపోయి ఇంకా మొత్తానికి
వేకెట్ చేసి వేకెట్ చేసే టైం అయిపోయిందన్నమాట. సో ఇది మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో అది ధీరజ్ బాబు ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు ఏరోప్లేన్ అయితే. ధీరజ్ ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఫస్ట్ టైం కదా ధీరజ్ ఫస్ట్ టైం. లక్కీ పాప ఒకసారి ఎక్కింది కానీ ఇంకా ధీరజ్ లైఫ్లో ఫస్ట్ టైం, అది కూడా నైట్ మిడ్ నైట్. మళ్ళీ ఆ డే టైంలో చూసే అవకాశం లేకుండా పోయింది, మిడ్ నైట్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రై చేద్దాం, సరేనా ధీరజ్? అండ్ ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ధీరజ్ బాబు నిజంగా చెప్తున్నాను ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు. కోపంకి వచ్చి చూడండి ఇక్కడ అసలు మాతోనే నడవట్లేదు. ఇంకా ముందర వాడంతలా వాడే ఏరిపోతున్నాడు. వాడి ఆధార్ కార్డు వాడి దగ్గరే, అన్నీ వాడి దగ్గర పెట్టేసుకున్నాడు. ఇంకా మాతో ఏ అవసరం లేనట్టుగానే బిహేవ్ చేస్తున్నాడు. అందుకే కొంచెం గట్టిగా క్లాస్ తీసుకునే వరకు ఇంకా పాపకైతే ధీరజ్కి కోపం వచ్చిందన్నమాట. సో ఎందుకంటే ఇంకా బాగా యాటిట్యూడ్ చేస్తున్నాడు ధీరజ్. అందుకే చూస్తున్నారు కదా ఫేస్ ఎలా పెట్టిండో ఇంకా వాడు. సో అది ఇంకా మనల్ని ఏం పట్టించుకోవట్లేదు అన్నమాట. ఇంకా వాడికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కదా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఎంత వదిలేసినా కానీ ఇంకా వాడు కొన్నిసార్లు అలా బిహేవ్ చేస్తుంటే నిజంగా కోపం వచ్చేసి కొట్టేసాను నేనైతే. ఇది మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసినాం అన్నమాట. ఇంకా లగేజ్ ఇవన్నీ కూడా వెయిట్ చెకింగ్ అవన్నీ చేయించుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా జర్నీ చేయాలి. ధీరజ్ ఇక్కడేమో కొంచెం వాటర్ తాగేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే చూపిస్తున్నాడు అన్నమాట. వాడికి కొంచెం కొత్త కదా ఇంకా అన్ని వాటర్ డైరెక్ట్గా ఎలా తాగాలో చూపిస్తున్నాడు వాడైతే. బట్ నిజం చెప్తున్నాను వాడైతే చాలా ఎక్సైటింగ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ధీరజ్ అయితే. అది కానీ వాళ్ళు కానీ हैंड बैग आपका हैंड बैग कहाँ चले गए? बैग में रख दिया? नहीं बहुत अच्छा है, मिक्की माउस का इन्हें गोवा में खरीद लिए. क्या है इसके अंदर? लिपस्टिक है? ओहो पूरा पिंक है, पूरा पिंक ड्रेस पिंक, पूरा नीचे से ऊपर तक पूरा पिंक, हैंड बैग पिंक. ఏంట్రా వేషం అది? నాకెందుకు ఇష్టం అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే ధీరజ్ బాబు బర్గర్ తిన్నారనమాట. ఆ బర్గర్ కాస్ట్ అయితే 400 అండ్ చేంజ్ ఎంతో ఉండింది. బట్ ఇంకా తెలిసిందే కదా ఎయిర్పోర్ట్లో ఏదైనా కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. మొన్న వెళ్ళినప్పుడు టీ తాగినప్పుడు ఒక టీ వచ్చేసి 390 రూపీస్ ఏదో పడింది. 450 రూపీస్. ఇంకా మొత్తానికైతే ధీరజ్ అయితే బర్గర్ తిన్నాడు. ఇంకా వాడికి ఆకలి వేసిందంట, తినేసి అయితే నెక్స్ట్ అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. సో బోటింగ్ కూడా అయిపోయింది. సో టైం అయిపోయింది. టైం వచ్చేసి 1 o'clock, ఎగ్జాక్ట్లీ 1 o'clock అయితే ఫ్లైట్ ఉండింది. ధీరజ్ చూస్తున్నారు కదా ఎగ్జైటింగ్ పరిగెడుతూనే ఉన్నాం అనమాట. ఇటు చూడిగో ధీరజ్ సైడ్ ఇంత పరేషాన్ ఉంది ఏడన్నా దొరకపోవాలంటే. ఆగుతానే లేడు అసలు. ఏ సీట్ దొరికిందో పోయి చూస్తే ఎవరు దగ్గర ఉంటుంది ఆడ రామేశ్వరపల్లి తీస్తాం మళ్ళా డబుల్ బెడ్రూమ్ కూడా తీస్తాం మళ్ళా డబుల్ బెడ్రూమ్ కూడా తీస్తామా గొర్రెల మంది అనేది వస్తున్నారు అన్న మొత్తం ఇంతమంది ఉన్నదే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తానికి ధీరజ్ బాబుది అయితే లోపల ఎంట్రన్స్ టికెట్ అయితే ఇక్కడ చెక్కింగ్ అయిపోతుంది. ఇంకా ధీరజ్ ఫ్లైట్లో ఫస్ట్ అడుగు పెట్టబోతున్నాడు. నేను ఇంతకుముందు వెళ్ళింది స్పేస్ జెట్, కాకపోతే ఇది వచ్చేసి ఇండిగో అన్నమాట. సో అదైతే బయట నుంచి కొంచెం అది వేరే, ఇది ప్రాసెస్ ఇది వేరే అన్నమాట. ఇది డైరెక్ట్, అది వచ్చేసి కొంచెం ఫొటోస్ అలా దిగడానికైతే వీలుగా ఉంటుంది. అది వచ్చేసి చిన్నది, బట్ ఇండిగో చాలా పెద్దది కదా. సో ఇది ఫ్లైట్ అయితే మొత్తానికి ధీరజ్ బాబు లోపలికి వెళ్ళిపోయింది అన్నమాట. వాడు చాలా ఎగ్జైటింగ్గా ఉండే. సో ఇది
బట్ ఆ రోజైతే నేను ఫొటోస్ దిగడానికి వీలుగా ఉండే, కానీ ఇక్కడైతే ఏమీ లేదన్నమాట. అదొక్కటైతే మిస్ అయిపోయింది ధీరజు. అండ్ ఇంకా ఇక్కడ చేసిందంతా కూడా మిడ్ నైట్ ట్రావెల్ కాబట్టి ఇంకా బయట కూడా మనకు అంతగా ఏమంత క్లారిటీగా కనబడదు కదండి. సో అది మొత్తానికైతే ఎంత కనిపిస్తే అంత అది హ్యాపీగా ఫీల్ కావాలి. మీకైతే ఇక్కడ బాత్రూమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను చిన్నగా. చాలామందికి ఎగ్జైటింగ్ ఉంటుంది ఫ్లైట్లో బాత్రూమ్ టాయిలెట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. నేను ఇంతకుముందు 2 సార్లు ఎక్కినప్పుడు నేను కూడా అసలు చూడలేదు వాష్రూమ్స్ ఎలా ఉంటాయని. కావాలనే మీ అందరికి చూపిద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళానన్నమాట. స్మాల్ వీడియో చేశాను చూడండి. టాయిలెట్స్ ఎలా ఉంటాయని చాలామందికి ఎగ్జైటింగ్గా ఉంటుంది, అందులో నాకు కూడా ఉండే. అది మొత్తానికైతే ఇట్లాగైతే ఈ ఫ్లైట్లో చూసేసాను, మీకు కూడా చూపించాను అన్నమాట. చూసేయండి మొత్తానికి. విండో సీట్ విత్ రానక్క  మీకు మంచి అవకాశం ఇచ్చినాం మేము. चलो और इस तरह सर के ऊपर से पहन अब स्ट्रैप को सामने से बगल में डाल और फ्लाइट रक्षा जैकेट को फुलाने के लिए लाल टैब्स या टैब को ऐसे खींचे और अधिक फुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरे। ध्यान रखें कि द्वार के बाहर निकलने से बिल्कुल पहले यदि आप ओवर विंग द्वार से बाहर निकल रहे हैं तो रक्षा जैकेट में हवा बाहर निकलने के बाद ही भरें। अगर विमान में स्लाइड या स्लाइड राफ्ट्स लगे तो बाहर निकलते ही आप निकटतम राफ्ट पर चढ़ जाएं। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट को इस विमान చెప్తున్నారా గార్డెన్ పెట్టుకోరా అన్న. యాక్టింగ్ అంత అది యాక్టింగ్ చూడరా ఫస్ట్ ఫ్లైట్ ఎట్లా అనిపించింది? చెప్పి ఎక్స్పీరియన్స్ హౌ ఇట్ ఇక్కడ చెప్పు కదా ఎట్లా అనిపించింది? నైట్ వచ్చినాం కాబట్టి 1 o'clock కాబట్టి ఫుడ్ ఏది ఇవ్వలేదని ఒకటి బాధ, అంతే. ఫుడ్ ఇవ్వలేదని అంతే, మిగతా అంతా ఓకే గుడ్. జస్ట్ 45 minutesలో ల్యాండ్ అయిపోయింది. నేను మొన్న అయితే స్క్వేర్ జెట్ ఎక్కినా కానీ ఇంకో రోజు ఇండిగో అన్నమాట, ఫాస్ట్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. సో ఇది ఏదన్నా కానీ మన గడ్డ మీద మనం అడుగు పెడితే ఆ తృప్తే వేరన్నమాట. ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆఫ్టర్ 8 days. సో ఇది ఎయిర్పోర్ట్ నుంచి అయితే 8 daysకి వెళ్ళాను. ఆ ఎయిర్పోర్ట్లోనే 8th రోజు కూడా
వచ్చేసినాం మొత్తానికి. ఇది అండ్ ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయినాం అన్నమాట. సో ఎన్నిసార్లు ఎక్కినా కానీ ఏదో ఒక మూలాన ఏదో ఒక్కడో చిన్న మూలాన అయితే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే ఉంటుంది, మరి మీలో ఎంతమందికి ఉంటుందో కామెంట్ చేయండి. ఇక్కడ కూడా నడవడానికి కొంచెం చూసారా, ఎస్కలేటర్ ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట. అలా నిల్చుంటే అదే తీసుకెళ్ళిపోతుంది. ఇంకెందుకులే నడవడం అని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఎస్కలేటర్ అయితే ఎక్కాను. ధీరజ్ బాబు అయితే ఒక సపరేట్ వెనకాల అవి చిన్న వ్యాన్స్ ఉంటాయి కదా, వాటిలో వస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా మొత్తానికైతే సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయినా. ధీరజ్ బాబు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఎందుకంటే అందరికీ ఉంటుంది కదా, జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని ఎవరికుండా చెప్పండి, అందరికీ ఉంటుంది. బట్ ఈ రోజులతో అయితే కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్, బట్ ఇప్పుడైతే అందరికీ కామన్ అయిపోయింది అనమాట. ఏమంటే ఒక 4-5 వేలు పెద్ద కాస్ట్ కాదు, ఎక్కాలనుకున్నప్పుడు అలా ఎక్కి ఇలా వచ్చేయచ్చు అన్నమాట. పెద్దగా ఆలోచించొద్దు దానికోసం. ఇంకా నేనైతే అలాగే అనుకుంటాను, ఎక్కాలనిపిస్తే వెంటనే ఆలోచించొద్దు, ఏదో ఒక అకేషన్ చూసుకొని ఇంకా మంచిగా హ్యాపీగా అయితే టైంని ఎంజాయ్ చేయాలండి. మనిషికి ట్రావెలింగ్ చాలా చాలా మైండ్కి రిలాక్స్ ఇస్తుంది. సో చాలా ట్రావెలింగ్ అనేది చాలా మంచిదని నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దానికి ఏమి ఎక్కడ ఉందారా అవో అంకుల్ కాల్ బ్లాస్ట్ డాడీకి ఏం బాగా మళ్ళీ చెప్పు. बड़ा टैक्सी है, हैदराबाद बस्सुలు ఉంటాయి చూడు. హైదరాబాద్ బస్సులు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తానికైతే ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయానమాట. 1 వీక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది చాలా హ్యాపీగా అనిపించింది. మరి నా వీడియోస్ మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది బై బై గోవా. మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంటే అకేషను టైం వచ్చినప్పుడు కలుద్దామని చెప్పేసి బాయ్ చెప్పేసి అయితే వచ్చేసానన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఎలా అనిపించింది మీ అందరికీ, నా వీడియోస్ అన్ని నచ్చాయా అనేది తప్పకుండా కామెంట్ చేయండి.